డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి ఫజాన్స్ రూల్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఫజాన్ రూల్స్ ప్రిడిక్ట్ ద నేచర్ ఆఫ్ ద బాండ్. అంటే ఒక బాండ్ యొక్క నేచర్ను గురించి ఇవి తెలియజేస్తాయి. ఆ బాండ్కి అయానిక్ నేచర్ ఉందా లేదా కోవాలెంట్ నేచర్ ఉందా అనే విషయాన్ని ఈ ఫజాన్స్ రూల్స్ అనేవి తెలియజేస్తాయి. సో ఫజాన్ రూల్స్ ప్రిడిక్ట్ ద నేచర్ ఆఫ్ ద బాండ్. అండ్ ఫస్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు అయానిక్ బాండ్ ఫామ్ కావాలి అంటే క్యాటయాన్, యానియాన్. అయానిక్ బాండ్ అంటే ఏంటి? ద అట్రాక్షన్స్ బిట్వీన్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. ఈ రెండు అయాన్ల మధ్యన స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉంటే వాటిని ఏమంటారు? అయానిక్ బాండ్ అంటాం. మరి అయానిక్ బాండ్ ఫామ్ కావాలి అంటే దాంట్లో ఖచ్చితంగా క్యాటయాన్ ఉండాలి అండ్ యానియాన్ కూడా ఉండాలి. క్యాటయాన్, యానియాన్ ఈజీగా ఫామ్ అయితే దానికి అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మరి చూడండి, ఇప్పుడు లార్జ్ సైజ్ యాటమ్ తీసుకున్నాం అనుకోండి. ఇన్ దిస్ లార్జ్ సైజ్ యాటమ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ ఇస్ వెరీ హై. సో దిస్ న్యూక్లియస్ డస్ నాట్ స్ట్రాంగ్లీ అట్రాక్ట్ ద అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ న్యూక్లియస్ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ని ఈజీగా అట్రాక్ట్ చేయలేదు. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది ఈజీగా ఈ యాటమ్ అనేది ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అయ్యి అది వెంటనే క్యాటయాన్గా మారిపోతుంది. ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు ఏమవుతుంది? క్యాటయాన్ ఫామ్ అవుతుంది. అంటే క్యాటయాన్ ఫామ్ అవ్వాలి అంటే దానికి సైజ్ ఎలా ఉండాలి? లార్జ్ సైజ్ ఉంటే అది ఫేవరబుల్ కండిషన్ టు ఫామ్ క్యాటయాన్. అదే స్మాల్ సైజ్ ఉందనుకోండి, దీంట్లో న్యూక్లియస్కి అవుటర్ షెల్ ఎలక్ట్రాన్కి చాలా దగ్గర ఉంటుంది. అంతేకాకుండా న్యూక్లియర్ అట్రాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ స్మాల్ సైజ్ యాటమ్స్ న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఆర్ వెరీ హై. అప్పుడు అది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ అని ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అది తొందరగా ఒక ఎలక్ట్రాన్ తీసుకొని అది నెగిటివ్ అయాన్గా మారిపోతుంది, అంటే యానియాన్గా మారుతుంది. అంటే క్యాటయాన్ ఫామ్ అవ్వడానికి లార్జ్ సైజ్ అనేది ఫేవరబుల్, అదే యానియాన్ ఫామ్ అవ్వాలంటే స్మాల్ సైజ్ అనేది ఫేవరబుల్. ఇక్కడ అదే ఉంది చూడండి. సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఇంక్రీజెస్, అయానిక్ నేచర్ ఇంక్రీజెస్. క్యాటయాన్ సైజ్ ఎలా ఉంటే క్యాటయాన్ తొందరగా ఫామ్ అవుతుంది? క్యాటయాన్ సైజ్ ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. సో క్యాటయాన్ సైజ్ ఇంక్రీజ్ అయిన కొలది దానికి అయానిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం ఇవన్నీ కూడా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. టాప్ టు బాటమ్ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఎక్కువగా ఉన్నదానికి అయానిక్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లిథియం ప్లేస్ కంటే సోడియం ప్లేస్కి, సోడియం ప్లేస్ కంటే పొటాషియం ప్లేస్కి, పొటాషియం కంటే రుబిడియం ప్లేస్కి అయానిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్ చూద్దాం. సైజ్ ఆఫ్ యానియాన్ డిక్రీజెస్. ఇందాకే అనుకున్నాం కదా, స్మాల్ సైజ్ ఉంటే యానియాన్ తొందరగా ఫామ్ అవుతుంది. యానియాన్ తొందరగా ఫామ్ అవుతే అయానిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉన్నట్టు, అయానిక్ బాండ్ కూడా తొందరగా ఫామ్ అవుతుంది. కాబట్టి అయానిక్ నేచర్ ఎక్కువగా ఉండాలంటే యానియాన్ సైజ్ ఎలా ఉండాలి? తక్కువగా ఉండాలి. క్యాటయాన్ సైజ్ ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. అందుకే ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటున్నాం? యాజ్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఇంక్రీజెస్ అయానిక్ నేచర్ డిక్రీజెస్. యాజ్ ద సైజ్ ఆఫ్ యానియాన్ డిక్రీజెస్ అయానిక్ నేచర్ ఇంక్రీజెస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈజీగా గుర్తుపెట్టుకోండి. క్యాటయాన్ సైజ్ ఎక్కువగా ఉండాలి, ఇంక్రీజెస్. యానియాన్ సైజ్ డిక్రీజెస్, అప్పుడు అయానిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. కాల్షియం ఫ్లోరైడ్ ఈజ్ మోర్ అయానిక్ దాన్ CaI2, కాల్షియం అయోడైడ్. ఇక్కడ చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వీటిని మనం హాలోజన్స్ అని కూడా అంటాం కదా. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో టాప్ టు బాటమ్ సైజ్ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం యానియాన్కి నేర్చుకుంటున్నాం. యానియాన్ సైజ్ ఎలా ఉంటే బెటర్? స్మాల్ సైజ్ ఉండాలి. మరి అన్నిటికంటే స్మాల్ సైజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఫ్లోరిన్కి ఉంది. అయోడిన్కి సైజ్ ఎలా ఉంది? ఎక్కువగా ఉంది. అంటే స్మాల్ సైజ్ ఉంటే అయానిక్ నేచర్ ఎక్కువ. కాబట్టి CaF2కి అయానిక్ నేచర్ అనేది CaI2 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఫ్లోరిన్ ఉంది కదా. యానియాన్ సైజ్ ఎలా ఉంది? స్మాల్ సైజ్ ఉంది. యానియాన్ స్మాల్ సైజ్ ఉంటే అయానిక్ నేచర్ ఎక్కువ. క్యాటయాన్ సైజ్ లార్జ్ సైజ్ ఉంటే అయానిక్ నేచర్ ఎక్కువ. వీటన్నిటిలో లార్జ్ సైజ్ ఏది? రుబిడియం. కాబట్టి రుబిడియంకి అయానిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. 2 పాయింట్స్ క్లియర్గా అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్. చార్జ్ ఆన్ ద క్యాటయాన్ ఆర్ యానియాన్ డిక్రీజెస్, అయానిక్ నేచర్ ఇంక్రీజెస్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కోసం నేను అన్నింటినీ ఇంక్రీజ్ అయ్యే క్రమంలోనే తీసుకున్నా. అయానిక్ నేచర్ ఇంక్రీజెస్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్లో అయానిక్ నేచర్ ఇంక్రీజెస్, థర్డ్ పాయింట్ కూడా ఏంటి? అయానిక్ నేచర్ ఇంక్రీజెస్. సో మరి అయానిక్ నేచర్ ఇంక్రీజ్ కావాలి అంటే ఈ చార్జ్ అంటే ఏంటి? ఇప్పుడు Na+ ఉంది, Na+ ఉంటుంది, లేదా Mg+2 తీసుకోండి, లేదా Al+3 తీసుకోండి. అదే యానియాన్స్ అయితే F-
O-2, N-, ఇవన్నీ కూడా క్యాటయాన్సే, కానీ పైన ఛార్జ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ యానియాన్సే, కానీ పైన ఛార్జ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చదువుతున్నాం, ఛార్జ్ ఆన్ ద క్యాటయాన్ ఆర్ యానియాన్ డిక్రీజ్ అయితే అయానిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ క్యాటయాన్ అయినా తీసుకోండి, అన్నిటికంటే ఛార్జ్ తక్కువ దేనికి ఉంది, సోడియంకి ఉంది. కాబట్టి సోడియం ఏర్పరిచే కాంపౌండ్కి అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ క్యాటయాన్ పైన ఛార్జ్ పెరిగినప్పుడు దీనికి అయానిక్ నేచర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అది యానియాన్ అయినా పర్వాలేదు, యానియాన్లో కూడా ఛార్జ్ చూడండి, ఇక్కడ -1 ఉంది, -2 ఉంది, -3 ఉంది. అన్నిటికంటే ఛార్జ్ తక్కువ దేనికి ఉంది, F-. కాబట్టి F-ని కలిగి ఉన్న కాంపౌండ్స్కి అయానిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే క్యాటయాన్ కానీ యానియాన్ కానీ స్మాల్ ఛార్జ్ ఉంటే దానికి అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో స్మాల్ ఛార్జ్ ఆన్ ద క్యాటయాన్ ఆర్ యానియాన్, అప్పుడు అయానిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ద ఛార్జ్ ఆన్ ద క్యాటయాన్ ఆర్ యానియాన్ డిక్రీజెస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, డిక్రీజెస్. ఛార్జ్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అయానిక్ బాండ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సోడియం క్లోరైడ్ ఈజ్ మోర్ అయానిక్ దాన్ AlCl3. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, NAకి ఏ ఛార్జ్ ఉంటుంది, ఒక ప్లస్ ఉంటుంది, అల్యూమినియంకి +3 ఉంది. అంటే ఈ రెండిట్లో ఛార్జ్ దేనికి తక్కువగా ఉంది, Na+. కాబట్టి Na+ ఏర్పరిచే కాంపౌండ్, ఇక్కడ NaCl ఉంది కదా, ఇది NaCl అనేది అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో Alకి +3 ఛార్జ్ ఉంది. కాబట్టి ఛార్జ్ తక్కువగా డిక్రీజెస్, అయానిక్ నేచర్ ఇంక్రీజెస్. ఛార్జ్ దేనికి తక్కువగా ఉంటే దానికి అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి NaCl ఈజ్ మోర్ అయానిక్ దాన్ AlCl3. దిస్ ఇస్ థర్డ్ వన్. ఇక నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, క్యాటయాన్స్ గురించి మాత్రమే ఇది. క్యాటయాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. మనకు తెలుసు కదా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే. ఏంటంటారు, NS2Np6, అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ 8 ఉంటే NS2Np6 అంటే దాన్ని ఏమంటాం, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఆ విధంగా క్యాటయాన్స్కి కనుక ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే అవి అయానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. క్యాటయాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫార్మ్స్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ని ఏవి ఫామ్ చేస్తాయి, ఏ క్యాటయాన్స్కి అయితే అవుటర్ షెల్లో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే NS2Np6 కాన్ఫిగరేషన్ ఉంటుందో అవి అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఒక కొత్త వర్డ్ కనిపిస్తుంది చూడండి, సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఏదైనా ఒక ఆటమ్ కానీ అయాన్ కానీ అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. 18 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. ఏ విధంగా అయితే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దానికి స్టెబిలిటీ ఉంటుందో అదేవిధంగా 18 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఆటమ్కి కానీ అయాన్కి కానీ స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్న ఆటమ్స్కి కానీ అయాన్స్కి కానీ మోర్ స్టెబిలిటీ దాన్ సూడో ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఈ రెండిట్లో మరి ఏది ఎక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటాయి అంటే, ఏవైతే ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయో వాటికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. రెండింటికి స్టెబిలిటీ ఉంటుంది, బట్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్న వాటికి ఇంకా ఎక్కువ స్టెబిలిటీ, 18 కంటే కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉన్న ఆటమ్స్కి కానీ అయాన్స్కి కానీ ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటాము, ఆటమ్ కానీ అయాన్ కానీ అవుటర్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటారు, సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఈ విధంగా క్యాటయాన్స్, సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్న క్యాటయాన్స్ అనేవి కోవాలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది, సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, సోడియం క్లోరైడ్, కాపర్ క్లోరైడ్, CuCl. సో సోడియం క్లోరైడ్ NaClలో దీని యొక్క NaCl ఏముంటుంది, Na+ అయాన్ ఉంటుంది, ఇక్కడ Cl- అయాన్. కాపర్లో కాపర్ ప్లస్ అయాన్, Cl- అయాన్. మరి Na+ అయాన్ని తీసుకుంటే దాని అవుటర్ షెల్, మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూడండి, అందులో 2 ఎలక్ట్రాన్స్ ఇన్నర్ షెల్లో ఉంటాయి, అవుటర్ షెల్ ఎన్ని ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 1s2 2s2 2p6. ఇదే కాపర్ ప్లస్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 18 ఎలక్ట్రాన్స్. అంటే అవుటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, 8 ఉన్నాయి కాబట్టి ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే అయానిక్ బాండ్, అంటే NaCl అనేది అయానిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇక్కడ 18 ఉన్నాయి కాబట్టి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే కోవలెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి కాపర్ క్లోరైడ్ అనేది ఏంటి, కోవలెంట్ కాంపౌండ్. దిస్ ఈస్ అబౌట్ ద
Fazan's rule. This question is very very important for final exams. Okay, next question చూడండి. Define dipole moment, write its application అన్నారు. సో dipole moment is indicated with mu. Dipole moment దేంతో ఇండికేట్ చేస్తాం? మ్యూతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, మ్యూ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఆర్ అన్నారు. ఫార్ములా ఏంటి? మ్యూ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఆర్. ఇక్కడ క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి తెలుసుకుంటే చాలు మనం డెఫినేషన్ చెప్పేయచ్చు. ఇక్కడ ద ప్రోడక్ట్ ఆఫ్ క్యూ ఇంటూ ఆర్, ఇంటూని ఏమంటున్నాం? ప్రోడక్ట్ అనాలి. సో మ్యూ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ క్యూ ఇంటూ ఆర్. మరి క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ పాజిటివ్ పూల్, ఏదైనా ఒక ఆటంలో ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు మాలిక్యూల్లో ఇది ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది, పార్షల్ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ హైడ్రోజన్ పైన ఏముంటుంది? పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్న వాటికి ఏముంటుంది? పార్షల్ నెగిటివ్ ఛార్జ్. హైడ్రోజన్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ నెగిటివ్ పోల్ ఉంది, పాజిటివ్ పోల్ ఉంది. ఈ పోల్ పైన దీని యొక్క ఛార్జ్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ చూడండి, మ్యూ అంటే ఏంటి? డైపోల్ మూమెంట్. మ్యూ అంటే ఏంటి? డైపోల్ మూమెంట్. క్యూ అంటే ఏంటి? ఛార్జ్ ఆన్ ఎయిదర్ ఆఫ్ ద పోల్స్. క్యూ అంటే ఏంటి? ఛార్జ్ ఆన్ ఎయిదర్ ఆఫ్ ద పోల్. అంటే నెగిటివ్ పోల్ పైన ఉన్న ఛార్జ్ అయినా కావచ్చు, లేదా పాజిటివ్ పోల్ పైన ఉన్న ఛార్జ్, రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి క్యూ అనేది ఏంటి? ఛార్జ్. ఆర్ అంటే ఏంటి చూడండి, ఆర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఛార్జెస్, టూ పోల్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పోల్స్. ఇక టూ పోల్స్ ఉన్నాయి కదా, ఇది నెగిటివ్ పోల్ ఉంది, పాజిటివ్ పోల్ ఉంది. ఈ రెండు పోల్స్ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? ఆర్ అంటారు. సో ఇప్పుడు మ్యూ అంటే ఏంటి? డైపోల్ మూమెంట్ కదా. మరి డైపోల్ మూమెంట్ని ఏ విధంగా డిఫైన్ చేద్దాం? ద ప్రోడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ ఆన్ ఎయిదర్ ఆఫ్ ద పోల్స్ and the distance between the centers of positive and negative charges is called dipole moment. ఇంతగా మాకు రాదు అనుకుంటే సింపుల్గా ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద ఎయిదర్ ఆఫ్ ద పోల్స్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పోల్స్ ఈజ్ కాల్డ్ డైపోల్ మూమెంట్ అన్నా సరే. సో ఇది ప్రోడక్ట్ ఛార్జ్, ఈ పోల్స్ పైన ఉన్న ఛార్జ్ ఇంటూ ఆ రెండు పోల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని ఏమంటున్నాం? డైపోల్ మూమెంట్ అంటున్నాం. డైపోల్ మూమెంట్కి యూనిట్స్ వచ్చేసి డిబై యూనిట్స్. వాటికి యూనిట్స్ ఏంటి? డిబై అంటారు, డిబై యూనిట్స్. వీటి యొక్క అప్లికేషన్స్, వీటి యొక్క యూజెస్ ఏంటో చూద్దాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది డైపోల్ మూమెంట్ అంటే, డైపోల్ మూమెంట్ ప్రిడిక్ట్ ద పొలారిటీ ఆఫ్ మాలిక్యూల్. పొలారిటీ ఆఫ్ మాలిక్యూల్ అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ అది పోలార్ మాలిక్యూలా నాన్ పోలార్ మాలిక్యూలా అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని మీద నెగిటివ్ పోల్ వచ్చింది. అదే హైడ్రోజన్ తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి దీనికి ఏమొచ్చింది? పార్షల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అంటే ఈ మాలిక్యూల్ లోపల నెగిటివ్ పోల్ పాజిటివ్ పోల్ ఈ విధంగా పొలారిటీ వచ్చింది, సపరేషన్ అయినాయి, ఛార్జెస్ సపరేషన్ అయినాయి. అలాంటి మాలిక్యూల్స్ని పోలార్ మాలిక్యూల్స్ అంటారు. ఈ విధంగా ఈ డైపోల్ మూమెంట్ అనేది ఒక బాండ్ యొక్క పోలార్ నేచర్ని గురించి తెలియజేస్తుంది. ఒక మాలిక్యూల్లో పొలారిటీ ఉందా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో డైపోల్ మూమెంట్ ప్రిడిక్ట్ ద పొలారిటీ ఆఫ్ మాలిక్యూల్స్. మరి డైపోల్ మూమెంట్ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటే అది పోలార్ మాలిక్యూల్ అవుతుంది. డైపోల్ మూమెంట్ 0కి ఈక్వల్ అయితే అది నాన్ పోలార్ మాలిక్యూల్ అవుతుంది. డైపోల్ మూమెంట్ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటే పోలార్ మాలిక్యూల్, డైపోల్ మూమెంట్ 0కి ఈక్వల్గా ఉంటే నాన్ పోలార్ మాలిక్యూల్ అవుతుంది. ఎప్పుడు నాన్ పోలార్? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్కి మధ్య బాండ్ ఉంది, ఈ రెండింటికి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి దీంట్లో పొలారిటీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనేది రాదు. అలాంటి మాలిక్యూల్స్ని నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. అలాంటి మాలిక్యూల్స్కి డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది 0గా ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్. ఈ పొలారిటీ అనేది షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ని గురించి కూడా తెలియజేస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అండ్ ఇట్ ప్రిడిక్ట్ ద పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఆఫ్ కోవలెంట్ బాండ్. పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఒక కోవలెంట్ బాండ్లో అయానిక్ క్యారెక్టర్ ఎంత ఉంది? యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఇది సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ అంటే ఇది కోవలెంట్ బాండ్ అయినప్పటికీ దీనికి అయానిక్ బాండ్ నేచర్ అనేది ఉంటుంది. అది ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని తెలుసుకోవడానికి డైపోల్ మూమెంట్ అనేది ఉపయోగపడుతుంది. మరి పర్సెంట్ అయానిక్ క్యారెక్టర్ ఆఫ్ ఏ కోవలెంట్ బాండ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మ్యూ ఎక్స్పెరిమెంటల్ బై మ్యూ క్యాల్కులేటెడ్ ఇంటూ 100. మ్యూ అంటే ఏంటి? డైపోల్ మూమెంట్. ఎక్స్పెరిమెంటల్ కనుక్కున్న డైపోల్ మూమెంట్, క్యాల్కులేషన్ ద్వారా కనుక్కున్న డైపోల్ మూమెంట్ ఇంటూ 100.
సో percent ionic character of a covalent bond equal to mu experimental value divided by mu calculated value into 100. This is about the dipole moment. చూడండి, సిగ్మా బాండ్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి? యాక్సియల్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇక్కడ చూడండి, సిగ్మా బాండ్ అనేది ఎలా ఫామ్ అయింది? ఇదొక ఆర్బిటాల్ డంబెల్ షేప్ పి ఆర్బిటాల్, ఇది ఇంకొక డంబెల్ షేప్ పి ఆర్బిటాల్. ఈ రెండు పి ఆర్బిటాల్ యాక్సియల్ ఓవర్లాపింగ్, యాక్సియల్ అంటే లీనియర్గా ఓవర్లాప్ అవుతున్నాయి, లేదా ఎండ్ వైజ్ ఓవర్లాపింగ్, దీని యొక్క ఎండ్ రెండు కలిసిపోవడం వల్ల ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. సో సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద యాక్సియల్ ఓవర్లాపింగ్ ఆర్ ఎండ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇప్పుడు పై బాండ్ చూద్దాం. పై బాండ్ అనేది ఇక్కడ లోబ్స్ అనేవి పి ఆర్బిటల్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ పి ఆర్బిటల్ పైన లోబ్స్ పైన, కింద లోబ్స్ కింద, ఈ రెండు సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అంటారు. దీన్ని సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ లేదా లాటరల్ ఓవర్లాపింగ్ అంటారు. ఇవేమో లీనియర్గా లేదా ఎండ్ వైజ్, దీని యొక్క ఎండ్ వైజ్ కలిసిపోతే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇవేమవుతున్నాయి? పైన లోబ్స్ పైన, కింద లోబ్స్ కింద, లాటరల్ లేదా సైడ్ వైజ్ కలిసిపోతున్నాయి. ఆ విధంగా కలిసిపోతే పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ పాయింట్, రెండు కూడా కోవలెంట్ బాండ్స్. సిగ్మా బాండ్ ఇస్ ఏ కోవలెంట్ బాండ్, పై బాండ్ ఇస్ ఆల్సో కోవలెంట్ బాండ్.